వెల్కమ్ టు ద పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఈ క్లాస్లో మనము టెట్ మరియు డిఎస్కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2 అండ్ స్కూల్ అసిస్టెంట్ ఏజీడీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో మనము గత క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్లకు అనుబంధంగా మనము 4, 5, 6 అనే క్వశ్చన్లను మనము ఇప్పుడు వీటిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనము ఈ క్వశ్చన్స్ మనము ప్రీవియస్లో చూసినట్లయినా కానీ ఏదైనా క్వశ్చన్ పేపర్లో అంటే డిఎస్సి లేదంటే టెట్లో కావచ్చు, లేదంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనం వీటిని తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. ఇవి 6th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి నంబర్ సిస్టమ్ నుంచి వీటిని క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. ఇవి డేటా బేస్డ్ క్వశ్చన్స్. డేటా బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ మనము పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ అనమాట. కాబట్టి మనము వీటన్నిటిని మనము అంత సులువుగా తీసుకోకుండా మనము క్వశ్చన్ చదువుతానే మనం ఆన్సర్ చేయకూడదు అనమాట. సులువుగా తీసుకోకుండా అంటే క్వశ్చన్ చదువుతానే నాకు అర్థమైపోయింది అనేసి ఆన్సర్ చేయకూడదు. మరి క్వశ్చన్ను చదివిన తర్వాత నీకు అర్థమైనను మళ్ళీ ఒకసారి ఏదైనా కానీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనము ఉదాహరణకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్ అనేటివి ఉంటాయి అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనే దాన్ని విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్ దానికి పూర్తి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇలాంటి వాటిని మనము అంతగా పూర్తి అవగాహన చేసుకోకుండా ఫాస్ట్గా చదివేసి వీటిలో ఉండే ఒక చిన్న వర్డ్ని మిస్ చేసుకొని అర్థం చేసుకోలేక ఇచ్చిన ఆప్షన్స్ను రైట్ చేసి ఎగ్జామ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము ఇది కరెక్ట్ కాదే ఆన్సర్ అనేది బాధపడేదానికన్నా మనం ముందుగా క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి డేటా బేస్డ్ క్వశ్చన్స్ని మనము అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనము ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్లోకి పోయినప్పుడు ఈ క్వశ్చన్స్ని మనం చూస్తానే మనం అర్థం చేసుకోవడానికి కొద్ది సమయం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అలా కొద్ది సమయం అనేది ఎక్కువ టైం తీసుకోకుండా మనము తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయాలంటే మనం ముందుగా కొద్ది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటిని డేటా బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏ విధంగా ఉంటాయి, వీటిని మనము ఆన్సర్ చేసే ముందు ఇప్పుడు ప్రాక్టీస్ చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఎగ్జామ్లో పోయిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ మనం త్వరగా ఆన్సర్ చేసుకోవడానికి అంటే క్వశ్చన్స్ను త్వరగా అవగాహన చేసుకొని ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మనం మొదటి క్వశ్చన్కి అంటే 4th క్వశ్చన్ అనమాట. లాస్ట్ మీరు మిగతా క్వశ్చన్స్ 1, 2, 3 క్వశ్చన్స్ చూడాలంటే లాస్ట్ క్లాస్ అనేది మీరు చూడొచ్చు, ఇంతకుముందు క్లాస్. ఇప్పుడు 4th క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మీకు డైలీ అందించడం జరుగుతుంది. వీటి ద్వారా ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లోకి వస్తాయని కాదు, కానీ ఇలాంటి డేటా బేస్డ్ క్వశ్చన్స్ కానీ లేదంటే మీకు సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ కానీ షార్ట్ కట్ మెథడ్స్లో లేదంటే ఎలా ఆన్సర్ చేయాలి అనే విధంగా మీకు ఒక అవగాహన వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది అవుతారనే ఉద్దేశంతో వీటిని మీకు తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఈ క్లాసెస్లో మనకు డైలీ క్లాసెస్లో మనం చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్లో మనకు డైలీ 8 గంటలకు మరియు 11 గంటలకు మార్నింగ్ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ ఈవినింగ్ టైంలో సాయంత్రము 5 గంటలకు మరియు 7 గంటలకు మరియు లాస్ట్ క్లాస్ అనేటువంటి 8:30కు మీకు తీసుకున్నట్టయితే మీకు ఏదైతే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కాదు, కాన్సెప్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. క్లాసెస్ డైలీ క్లాసెస్ అనేది ఉంటాయి. కాబట్టి ముందు ఈ క్లాస్లో మనము 4th క్వశ్చన్ చూసినట్టయితే ఒక యంత్రం రోజుకు సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. ఒక యంత్రం, ఒక మెషిన్ పర్ డేకి సగటున అంటే డైలీ సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. 2026 జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది అనేది క్వశ్చన్. మరి మనం దీనికోసం ఏం చేయాలి? ఒక మెషిన్ వచ్చేసి డైలీ సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. ఓకే, పర్లేదు, ఒక డేటా అనేది ఇచ్చినాడు. మరి 2026 జనవరి నెల లేకపోతే మనం ఏం చేయాలి? 2026 జనవరి నెలలోకి పోవాలన్నా, మళ్ళీ బ్యాక్ పోవాలన్నా, జనవరి నెలలో ఎన్ని చేశారు అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏదో 30 రోజుల్లో ఎన్ని చేశారు. సపోజ్ 2825 స్క్రూలను ఒక రోజుకు చేస్తే 30 రోజులకు ఎన్ని స్క్రూలు తయారవుతాయి అంటే కనుక మనము ఇంటూ 30 చేస్తాం. మరి ఇక్కడ వాడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా 2006 జనవరి నెలలో కూడా మనకు ఎన్ని రోజులు వస్తాయనేది మనం గమనించాలి. వాడు ఎలా ఇచ్చినా అనే క్వశ్చన్లో 31 డేస్ జనవరి నెలలో 2006 ఇవ్వని, 2016 ఇవ్వని, 2026 ఇవ్వని,
జనవరి నెల వచ్చే కొద్ది మనకు 31 డేసే. ఒకవేళ ఫిబ్రవరి అంటే అది లీపు సంవత్సరమా లేదంటే నార్మల్ ఇయర్ అని బేస్ చేసుకొని అది 28 డేసా లేదంటే 29 డేసా అని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది కొంచెం వెనక్కి వెళ్ళి. అది 2006 అనేది ఫిబ్రవరి అంటేనే అది లీపు సంవత్సరమా లేదంటే నార్మల్ సాధారణ సంవత్సరమా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ జనవరి నెల అన్నాడు కాబట్టి ఎవరీ ఇయర్ మనకు జనవరి మంత్ ఎన్ని డేస్ వస్తుంది అంటే 31 డేస్ వస్తుంది. మరి 31 డేస్ కన్నా పర్ డేకి 2825 స్క్రూలను తయారు చేసినప్పుడు మరి 31 డేస్కి ఎన్ని స్క్రూలు తయారు చేస్తానంటే సింపుల్గా పర్ డేకి 2825 అయితే మొత్తం 31 డేస్ కంటే ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తామంటే జస్ట్ ఓన్లీ. వీటిని కన్నా మనం మల్టిప్లికేషన్ చేసినామంటే 1 5 5 లాస్ట్ డిజిట్ 5 అవుతుంది. మరి లాస్ట్ డిజిట్ 5తో ఉండేటి ఎన్ని ఉన్నాయి? అన్ని లాస్ట్ డిజిట్ 5 ఉన్నాయి. B1 లాస్ట్ డిజిట్ 7 ఉంది కాబట్టి అది పోతుంది. ఓకేనా? మిగతావన్నీ అలాగే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? 1 2 జా 2, 1 8 జా 8, 1 2 జా 2, 2 8 2 5 వచ్చింది 1తో చేసింటే. మరి 3తో చేసినట్టయితే 3 5 జా 15 అండ్ 3 2 జా 6 ప్లస్ 1 7 అవుతుంది. 7 అవుతుంది. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ రెండు చేసినాం 2 వరకు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎంత అవుతుంది? 5 7 7 వస్తుంది. లాస్ట్ 2 డిజిట్ 7 వచ్చినాయి. 7 5 7 5 7 5 డబల్ 5 ఇక్కడ డబల్ 5 ఉంది. కాబట్టి మనము అంతా ఆన్సర్ చేయకముందే మనం ఆన్సర్ తీసుకోవాలంటే ఇంకా 2 మిగిలిపోయినాయి అనమాట సిడి. కాబట్టి కంప్లీట్గా చేద్దాం. 3 5 జా 1 5 అయితే కనుక 5 తీసుకున్నాం, 1 పక్కన పెట్టేసాం. 3 2 జా 6 అంటే 6 ప్లస్ 1 7 తీసుకున్నాం. తర్వాత 3 8 జా 24, 24 20 అంటే 2 తీసుకుంటాం, 4 ఇక్కడ తీసుకుంటాం 24. ఓకేనా? 24 తీసుకున్నాం. మరి 3 2 జా 6 అండ్ 2 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు క్యాల్కులేట్ చేసినామంటే 15 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 7 అవుతుంది, 8 అవుతుంది. 8 7 5 7 5 8 7 5 7 5 ఆన్సర్ అనేది ఇది కాదు, 8 7 5 7 5 వస్తుంది అనమాట ఆన్సర్. కాబట్టి ఇచ్చిన పర్ డేకి సగటున 2825ను మొత్తం 2006 జనవరిలో ఉన్నటువంటి 31 రోజులతో మనం మల్టిప్లై చేసినటువంటి వచ్చే ఆన్సర్ జస్ట్ అనమాట. ఏమంటే జస్ట్ ఇందులో డైరెక్ట్ మల్టిప్లై చేయండి అని ఇవ్వడు కదా సింపుల్ క్వశ్చన్లో. ఒక డేటా ఇచ్చి దాన్ని అర్థం చేసుకొని దాన్ని కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. అదేనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకోగలుగుతాం, డైరెక్ట్ ఎగ్జామ్లో చూసినప్పుడు కాదు, ఇలా మనము ప్రాక్టీస్ చేసినప్పుడు ముందుగా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటి 5th క్వశ్చన్ మనం చూద్దాం. 5th క్వశ్చన్లో స్కూలు మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం ఎంత అంటే 1 కిలోమీటర్ 875 మీటర్లని ఇచ్చినాడు అనమాట. ఒక స్కూలు నుంచి ఆ స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం ఎంత అంటే 1 కిలోమీటర్ 875 మీటర్లు. మరి ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. అంటే స్కూల్కి పోవడము మళ్ళీ ఇంటికి వెళ్ళడం 2 సార్లు నడుస్తుంది. మరి మొత్తము 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? 6 రోజుల్లో. చాలా క్రిటికల్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 1 కిలోమీటర్ 875 మీటర్లను మనం మీటర్ లెక్క మార్చుకుంటే ఎంత వస్తుంది? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ ప్లస్ 875 మీటర్లు. 1 కిలోమీటర్ని మీటర్ లెక్క మార్చుకుంటాం, 1000 మీటర్స్ 875 మీటర్లు, మొత్తం ఎంత? 1875 మీటర్లు. అది 1875 మీటర్లు పోవడానికి రావడానికి 2 సార్లు నడుస్తుందంట. 2 సార్లు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం మనము? 2 సార్లు అంటే 1875 పోవడానికి, 1875 రావడానికి. అప్పుడు ఎంత అవుతుంది? 5 5 10 అండ్ 5 అండ్ వచ్చేసి 8 8 16 అండ్ 7 ఇక్కడ 1 వస్తుంది అంటే 3 7 3750 మీటర్లు వస్తుంది. 3750 మీటర్లు పోవడానికి రావడానికి. అట్లా మొత్తము పోవడానికి రావడానికి రోజుకు 2 సార్లు చొప్పున 6 రోజులకు ఎంత అవుతుంది అన్నాడు? రోజుకు 3750 మీటర్లు. అటు 6 రోజుల కంటే జస్ట్ ఇంటూ 6 తీసుకుంటాం. మరి దీన్ని కనుక మనం క్యాల్కులేట్ చేసినామంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే 600 6530
6 5 30, 6 7 42 అండ్ 3 45 అండ్ 4 ఉంటుంది. 6 3 18, 18 అండ్ 4 22. ఓకే, ఇక్కడ 22,500 మీటర్లు, 22,500 మీటర్లు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ కిలోమీటర్లో ఆప్షన్స్ ఇచ్చినాడు. మరి కిలోమీటర్లకి మార్చుకోవాలి. మరి కిలోమీటర్లకు మార్చుకోవాలంటే 22,500 నుంచి 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. వీటిని మార్చుకోవాలంటే ఎంత వస్తుంది అంటారుగా, ఈ థౌజండ్స్లో అంటారుగా వన్స్ అండ్ టెన్స్ అండ్ థౌజండ్స్, అంటే 22.5 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ బి అనేది 22.5 అనేది కరెక్ట్. మీకు ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్. క్వశ్చన్ అనేది చూడుకోకుండా డైరెక్ట్ ఆన్సర్ చేశాడు. ఇది అన్ని వేళలా వర్తించదు, దాదాపు 70% వర్కౌట్ అవచ్చు. ఇది ఎప్పుడు చేసుకోవాలంటే ఈ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది లాస్ట్ మనం విత్ ఓన్లీ 2 seconds టైం ఉంది, ఓన్లీ 2 seconds మాత్రమే టైం ఉంది. క్వశ్చన్ పేపర్ మనకు మానిటర్ పైన ఉంది. ఓన్లీ 2 seconds ఉన్నప్పుడు క్వశ్చన్ మొత్తం చదవడానికి టైం లేదు, ఓన్లీ ఆప్షన్ చూడాలి. ఓన్లీ ఆప్షన్ చూస్తే అన్ని ఈ విధంగా ఉన్నాయనుకోండి ఆన్సర్ చేయలేం, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకున్నట్టయితే వాటి ద్వారా మనము కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేసి పెట్టుకోవచ్చు. అలా గెస్ చేసి పెట్టిన దానిలో ఎక్కువ ఆకరిస్తూ అంటే 100% సక్సెస్ రేట్లు ఉండాలి. మరి అలా ఉండాలంటే చూసిన ఆప్షన్స్ని ఏదో ఒకటి పెట్టుకోకుండా మనం ఒక టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ మనం లాస్ట్ మినిట్లో మనం ఆన్సర్ క్వశ్చన్ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే చూసి ఆన్సర్ చేసే విధంలో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూడొచ్చు. 22, 22.5, 23 అండ్ 24 ఇచ్చిన వాటిలో డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ ఇచ్చిన కరెక్ట్ సమాధానం 22.5 ఖచ్చితంగా డెసిమల్స్లోకి ఇచ్చినాడు. మిగతావన్నీ న్యూమరికల్స్లో ఉన్నాయి యాక్చువల్గానే, కానీ ఇది ఓన్లీ డెసిమల్ పాయింట్తో సహా ఇచ్చినాడంటే, డెసిమల్తో పాటు ఇచ్చినాడంటే ఖచ్చితంగా అదే కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు అని. ఎందుకంటే ఈ క్యాల్కులేషన్స్లో మనం చేయడంగా డెసిమల్ పాయింట్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే ఆన్సర్ ఉండొచ్చు, అంటే ఖచ్చితంగా ఉంటుంది అనేది కాదు, ఉండొచ్చు. కాబట్టి మొదటగా మనం ఇలా చేసినప్పుడు మొదటగా మనం ఇలాంటి ఆన్సర్ తీసుకోకూడదు. కానీ లాస్ట్ మినిట్లో మనం క్వశ్చన్ చదవడానికి కూడా టైం లేదు అనేంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓన్లీ ఆప్షన్స్ మాత్రం చూసుకొని అందులో డిఫరెంట్గా లేదంటే మనకు రీజనబుల్గా ఆన్సర్ ఇది ఉండొచ్చు అనేది ఎక్కువ పర్సంటేజ్ ఇట్లా డెసిమల్స్లో, మిగతావన్నీ ఒక రకంగా అది మాత్రమే ఒక రకంగా ఉండడం. కాబట్టి ఇలాంటివి మనం ఆన్సర్ చేయడం వలన కూడా మనకు ఆ క్వశ్చన్ వదిలేకుండా కొద్దిగా ఆన్సర్ తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ముందుగా ప్రాక్టీస్ చేసే లాస్ట్ మినిట్ వరకు కూడా మనం ఉండాల్సిన అవసరం లేదు, ముందుగానే ఎగ్జామ్ కూడా రాసేసుకోవచ్చు అన్నమాట. అలాంటి పరిస్థితి కూడా పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్టయితే ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు 4 లీటర్ల 500 ml పాలు ఉన్నాయి. అంటే 4.5 లీటర్ అనేది ఒక పాత్రలో. ఒక్కొక్కటి 25 ml సామర్థ్యం కలిగిన గ్లాసుల్లో ఎన్ని గ్లాసులో నింపవచ్చు అన్నాడు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుందాం, అందులో 4.5 లీటర్లు ఉన్నాయి, అంటే 4 లీటర్ల 500 ml ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఒక గ్లాసులో అనేది నింపుతా వస్తున్నాం. ఒక గ్లాస్ సామర్థ్యం ఎంత ఉంది, 25 ml. మొత్తం ఎన్ని గ్లాసులు అవుతాయి అన్నాడు. వాటిని మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని తీసుకొని 4 లీటర్ల 500 mlను లీటర్లు అంటే కనుక మనం 1000లో తీసుకుంటాం, అంటే 4500 ml అవుతాయి అనమాట. బై 25 ml కన్నా క్యాన్సిల్ చేసినామంటే 25 ml కన్నా చేసేసినామంటే మనము క్యాన్సిలేషన్ చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. 5 5 జా 25, 5 9 జా అండ్ 0 0 ఉంటాయి అనమాట. ఇక్కడ మళ్ళీ 5తో 5 1 జా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 5 180 అవుతుంది ఇక్కడ యాక్చువల్గా. కాబట్టి 180 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మొత్తం ఇచ్చిన పాత్ర నుంచి అందులో 4.5 లీటర్లు అంటే 4500 ml నుంచి 25 mlతో మనం క్యాన్సిలేషన్ చేస్తే ఈజీ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ మనము నెక్స్ట్ క్లాస్లో అనుకో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వీటి ద్వారా వచ్చేసి మీకు డైలీ క్లాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మీకు డైలీ 5 క్లాసెస్ అనేది అందించబడతాయి. వీటితో పాటు మీకు ఫుల్ కోర్స్ అనేది కావాలంటే మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో కోర్స్తో పాటు మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. చాలా తక్కువ అమౌంట్తో ఉంటుంది. టైం వేస్ట్ చేయకుండా కోర్సులో జాయిన్ అయిపోయి వాటి ద్వారా మీకు మంచి స్కోర్ తెచ్చుకొని ఈ మెగా డేస్ని మిస్ చేసుకోకుండా ఉండగలుగుతారని కోరుకుంటూ మీ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.
బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.